ఎంతమ్మా? 10 రూపాయలు. మరి ఇది? అది 10 రూపాయలు. భారతి, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు అక్క? ఇదో ఇలా కూర్చో. నువ్వు కూర్చోరా. ఇప్పుడు చెప్పు, ఇంట్లో అందరూ బాగున్నారు కదా? అవును, నాన్నగారికి ఏదైనా ఉద్యోగం దొరికిందా లేదా? అమ్మగారు ఇంకా అలాగే తిడుతున్నారా లేక కొంచెమైనా మారారా? అరే, నేను ఇలా ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? అయ్యో నా మతి మండ, నీకు పెళ్లి కుదిరితే కార్డు ఇవ్వడానికి వచ్చావా? మా వారక్క. అంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అక్క. నమస్తే. నమస్తే. రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదమ్మా, రండి. అయ్యో మీకు కూర్చోలేదు. నేను చెప్పాను కదా సీతక్కని, కానీ కూర్చోక్క. అన్నట్టు నీకు పెళ్ళయి ఎన్నాళ్ళైంది? ఈ రోజు అయింది. నేను అప్పుడే చెప్పానా ఏదో ఒక రోజు నువ్వు ఇల్లు వదిలి వచ్చేస్తావని? అవును, ఇంతకీ మీ అమ్మ నాన్న విషయం ఏంటి? అమ్మలేరు, నాని పెళ్లి ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతేనేంటి? నేనున్నాను కదా, అన్ని చూసుకుంటాను. అంటే ఇప్పుడు అర్జెంటుగా మీరుండటానికి ఒక ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు కావాలి, అంతేగా? అంతే. ఉండండి. విశ్వనాథన్నా, అమ్మా ఉండటానికి చుట్టుపక్కల ఏదైనా అద్దెకి ఇల్లు దొరుకుతుందా? మా పక్కన రాములం ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉంది. వీళ్ళు ఈ అమ్మాయి నా చెల్లెలు, తన భర్త. అన్నట్టు అద్దె ఏమాత్రం ఉంటుందంట? నెలకి 400 అద్దె, 3 నెలలు అడ్వాన్స్. అయ్యో మీరు ఆలోచించండి, నా దగ్గర 1000-1500 ఉన్నాయి. ఏమనుకోవద్దు, ఏదో బతుకు తెరువు కోసం చిన్న అంగడి పెట్టుకుని బతుకుతున్నాను, అందుకే ఆలోచించాల్సి వచ్చింది. అయినా ఆ మాత్రం ఉంటే చాలు. అది కూడా లేకుండా బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిగతా అన్ని నేను చూసుకుంటానులేండి. ఇల్లు దొరికింది, ఇక పని దొరకాలి. చూడు బాబు, సీత అంతా చెప్పింది. ఆ పిల్ల చిన్నపిల్ల, పూర్తిగా విషయం వ్యవహారం తెలియకపోవచ్చు. నువ్వే సర్దుకుపోవాలి. సర్దుకుపోవటం అంటే ఏం లేదు బాబు, ఈ రోజు మీకు తొలిరాత్రి కదా, మగాడికి కాస్త ఆవేశం ఆతృత ఉంటుంది. అదే ఆడపిల్ల అయితే సిగ్గు బిడియం ఉంటాయి. నువ్వు చెప్పినట్టు నడుచుకోలేదని కోపగించుకోకు. 10 రోజులు పోతే ఆ అమ్మాయే తెలుసుకుంటుంది. ఈ విషయంలో నేను ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చేయి పట్టుకుంటే వద్దని వెళ్ళిపోకూడదు, అలాగని కావాలన్నట్టు వచ్చి ఒళ్ళో వాలిపోనూకూడదు. ప్రతి మగాడు తన భార్యని ఒకలాగా చూడాలనుకుంటాడు. ఒకలాగంటే అర్థమైందిగా? అర్థమైంది. ఆడదాని శరీరం బియ్యం లాంటిది, ప్రతిరోజు ఒట్టన్నమే వండి పెడితే బోరు కొడుతుంది. అందుకే భర్తకి వండి వడ్డించేప్పుడు అన్నాన్ని ఒకరోజు పులిహారలాగా, ఒకరోజు పెరుగన్నంలాగా, ఇంకో రోజు పలావ్లాగా వండి పెట్టొచ్చు. ఆ బియ్యంతోనే ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఆ పిండిలోనే కొంచెం నీళ్లు పోసి దోశగాను మార్చుకోవచ్చు. బియ్య పిండిని ముద్దలుగా ఎండలో ఆరపెట్టి పొడియాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆడది కూడా మగవాడికి ప్రతిరోజు కొత్తగా కనిపించాలి. అప్పుడే భార్య అంటే భర్తకి బోరు కొట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు జీవితంలో దాంపత్యం అనేది చీకట్లో ఉండేది, అందుకే అందరి జీవితాలు వెలుగులో ఆనందంగా ఉండేవి. కానీ ఇప్పుడు దాంపత్యం అనేది వెలుగులో ఉంటుంది, అందుకే కాబోలు చాలా మంది జీవితాలు చీకట్లోనే ఉండిపోతున్నాయి. అర్థమైందా? బిందెలో నీళ్లున్నాయి, దాహం అనిపిస్తే తాగొచ్చు. అలాగే. బాత్రూంలో బకెట్ నిండా నీళ్లు నింపి పెట్టాను. రాత్రికి పైపులో నీళ్లు రాకపోయినా పర్వాలేదు. చూడు, అర్ధరాత్రి ఆకలి అనిపిస్తుంది, అవసరమైతే నన్ను లేపొచ్చు, నేనేం అనుకోలే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, హౌస్ ఓనర్ కరెంట్ ఎక్కువ అవుతుందని ఒకటే గోల పెడుతున్నాడు. అందుకని 100 వోల్ట్ బల్బు తీసేసి నైట్ బల్బు వేసుకుంటే బాగుంటుంది. దోమలేం కుట్టోలే, మస్కిటో కాయలు వెలిగించి పెట్టాను. చల్లనిపిస్తే కప్పుకోవడానికి దుప్పట్లు కూడా పెట్టాను. అయినా నా పిచ్చి కాని నీకు చల్లెందుకేస్తుంది? నే వస్తా. అక్క, తెల్లారితే వంట చేయడానికి సామానేవీ లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదక్క. అవన్నీ తెల్లారిన తర్వాత చూసుకోవచ్చు, ముందు రాత్రికి జరగాల్సింది చూడు. నే వస్తా. అవును, వాళ్ళెందుకు మన గురించి అలా మాట్లాడుతున్నారు? వాళ్ళ దృష్టిలో మన భార్యాభర్తలం. ఎప్పుడైతే మన భార్యాభర్తలు అయ్యామో ఇక మన మధ్య ఏ సంబంధం ఉన్నా పర్వాలేదు, అందుకే వాళ్ళు మన గురించి అలా మాట్లాడుకుంటున్నారు. భారతి,
ఇప్పుడు ఒక పసిపాప తల్లిపాల కోసం ఎలా వెతుక్కుంటుంది, అలాగే ఒక ఆడది మొగాడి కోసం, ఒక మొగాడు ఆడదాని కోసం వెతుక్కొని సంతోషపడటమే జీవితం. అది తప్పు అయితే మనకన్నా తల్లిదండ్రులు తప్పు, లేదా మన కనబోయే పిల్లలు తప్పు. ఇప్పుడు మనం ఒకరినొకరు తాకుండా ఉంటున్న విషయం బయట తెలిసిందనుకో, వాళ్ళే అనుకుంటారు నాలో మొగతనం లేదనుకుంటారు, లేదా నీలో లోపనే ఉందనుకుంటారు. నేను మొగాడినే, మరి నువ్వు ఆడదానివేనా? పోండి. ఏంటి? ఏం లేదు, మీరెప్పుడు 11 మంది పిల్లల్ని కనేది, ఎప్పుడు ఇండియా లాంటి క్రికెట్ టీం తయారు చేసేది అని. ఆ ఐడియా ఆ రోజే మార్చుకున్నానుగా. మనకి ఒక అబ్దుల్ కలాం చాలు, వాడిని ఎప్పుడైనా కనొచ్చు. పడుకో పడుకో. ఒక మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి గుళ్ళోకి తీసుకెళ్లి తాళి కట్టేస్తా. ఇప్పుడు మన ప్రేమ బస్సులో స్టార్ట్ అయింది. శోభనం మాత్రం అదే ఫస్ట్ నైట్ ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసి ఎవ్రీథింగ్ ఇన్ ది ఎయిర్. భారతి నిద్ర పడుతుందా? లేదు లేదు, మీకు? అవును, ఏబిసిడీలు మొత్తం 26 అక్షరాలు కదా. 26. అవునవును. కుకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ ఎంత దూరం? ఎంత దూరం? మనిద్దరం ఒకళ్ళని మోసం చేసుకున్నంత దూరం. పిచ్చిదానా, ప్రేమ కోసం కష్టపడిన వాళ్ళం ఒకరినొకరు ఎందుకు మోసం చేసుకుంటాం చెప్పు? నాకేం కష్టంగా లేదండి, మీకే కష్టంగా ఉంటుంది. ఈ ఇంట్లో ఏసీ లేదు, షవర్ లేదు, కార్ లేదు, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. పిలిస్తే పరిగెత్తుకు రావడానికి పని మనుషులు లేరు, మార్చుకోవడానికి మంచి మంచి బట్టలు లేవు, వినటానికి మ్యూజిక్ సిస్టమ్ లేదు. ఈ నిమిషంలో మీరు మొహం చూసుకోవడానికి అద్దం లేదు, కనీసం తల దూకోవడానికి దువ్వెన కూడా లేదండి. అమాయకురాలా, ఇప్పుడు ముట్టుకున్నాను చూడు, ఆ తడి అది నా కేసి. మన ఇద్దరం గట్టిగా కౌలించుకున్నాం అనుకో, ఆ వేడి నుంచి వచ్చిన చెమటే లక్షాపురు. ఇక టీవీ అంటావా, ఆ కిటికీతలు తెరిచామనుకో అదే టీవీ. జీవితాంతం నన్ను కాపాడుకుంటున్నావే ఈ మనసులో పెట్టుకొని, అది ఫ్రిడ్జ్. ఈ కన్ను, ముక్కు, నోరు, చెవులు, ఆ చేతులు నాకు ఎప్పుడు కావాలంటే నా కోసం పనిచేసేవి. ఇదిగో నువ్వు ఏమండి టీ తాగారా, ఏమండి స్నానం చేశారా, ఏమండి ఏం చేస్తున్నారు వసరాను, ఏమండి స్నానం చేస్తారా, ఏమండి భోజనం చేస్తారా, ఏమండి కాఫీ తాగుతారా? అది నాకు మ్యూజిక్. ఇక కారు, కళ్ళు ఒకసారి మూసుకున్నావు అనుకో చంద్రమండలం దాకా వచ్చేవచ్చు. నువ్వు కూడా నాతో పాటు రావచ్చు. ఇక ఈ ముఖం ఉందే, ఇది నాకు అద్దు లాంటిది. నేను తలదూకోవచ్చు, నన్ను నేను చూసుకోవచ్చు. ఏమీ లేని జీవితంలో ఇంత సంతోషంగా ఎలా ఉన్నారండి? నీకు విషయం చెప్పనా, నిన్నటిదాకా నాకు ఏమీ లేదు, ఈరోజు అన్నీ ఉన్నాయి. అదేమిటో తెలుసా? నువ్వు. ఏంటి భారతీయ చిన్న పిల్లలకి వేడుస్తున్నావు? ఏడాకోమా, ఏడాకు. పడుకో పడుకోమా, పడుకో. మరి ఇది బాబు 150కి ఇదెంత? 800 అమ్మా. 800? అవు. 600కి ఇవా? రాదు అమ్మా. ఇది 250 ఇస్తావా? భారతి భారతి, ఇదెంత? ఇదా అమ్మా 400. ఏంటక్క? ఏం లేదు, నీకోసం సామాన్ కొంటున్నాను. ఇది ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు ఎందుకక్క? ఇప్పుడు ఎందుకంటావేంటి? రాత్రి నువ్వే కదా చెప్పావు ఇంట్లో బియ్యం సరుకులు ఏమీ లేవని. ఇవి కొంటే బియ్యం పప్పు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో.